జానీ మాస్టర్ కి థర్డ్ డిగ్రీ ట్రీట్మెంట్ ఇచ్చే అవకాశాలున్నాయని ప్రచారం జరగగా అలాంటి చర్యలేమీ చేయరాదని న్యాయవాది సమక్షంలోనే విచారించాలని పోలీసులను ఆదేశించింది కోర్టు. ఇదిలా ఉండగా జానీ మాస్టర్ తరపున న్యాయవాది బెయిల్ పిటిషన్ ని కొద్ది రోజుల క్రితం దాఖలు చేయగా సోమవారానికి కోర్టు వాయిదా వేసింది. మరి ఆయనకు ఈ కేసులో బెయిల్ వస్తుందా రాదా అనేది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. మరి దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే. శ్రేష్ఠి వర్మ అనే అమ్మాయిని గత 5 ఏళ్లుగా జానీ మాస్టర్ వేధిస్తున్నాడని, తనకు సినిమా ఆఫర్లు రానివ్వకుండా చేస్తున్నాడని ఆరోపిస్తూ జానీ మాస్టర్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయించింది. దీంతో గోవాలో పోలీసులకు పట్టుబడిన జానీ మాస్టర్ ని ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరచగా కోర్టు ఆయనకు 14 రోజుల పాటు రిమాండ్ ని విధించింది. దీంతో పోలీసులు ఆయన్ని చెంచల్గూడ జైలుకు తరలించి రిమాండ్ సెల్లో ఉంచారు. అయితే జానీ మాస్టర్ ని తదుపరి విచారణ కోసం 4 రోజుల పాటు పోలీస్ కస్టడీకి తరలించాలని పోలీసులు పిటిషన్ వేయగా రంగారెడ్డి కోర్టు దానికి ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే జానీ మాస్టర్ కి థర్డ్ డిగ్రీ ట్రీట్మెంట్ ఇచ్చే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. అలాంటి చర్యలు ఏమీ చేయరాదని న్యాయవాది సమక్షంలోనే విచారించాలని పోలీసులను ఆదేశించింది కోర్టు. ఇదిలా ఉండగా జానీ మాస్టర్ తరపున న్యాయవాది బెయిల్ పిటిషన్ ని కొద్ది రోజుల కింద దాఖలు చేయగా సోమవారానికి కోర్టు వాయిదా వేసింది. మరి ఆయనకు ఈ కేసులో బెయిల్ వస్తుందా రాదా అనేది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే జానీ మాస్టర్ ఇండియాలోనే టాప్ మోస్ట్ కొరియోగ్రాఫర్స్ లో ఒకరు. అనేక సినిమాలకు ఆయన అడ్వాన్స్ కూడా తీసుకున్నాడు. ఎట్టి పరిస్థితిలో వాటిని పూర్తి చేయాల్సిన పరిస్థితి ఉంది. కొన్ని సినిమాలు విడుదలకు సిద్ధంగా కూడా ఉన్నాయి. ఇలాంటి సమయంలో జానీ మాస్టర్ ఇలా జైలు పాలు అవ్వటం వల్ల నిర్మాతలకు కోట్ల రూపాయలు నష్టం వాటిల్లే అవకాశం ఉన్నందున బెయిల్ కోసం దరఖాస్తు చేశారు. బెయిల్ మీద అనేక మంది స్టార్ హీరోలు సినిమాలు చేసుకుంటున్న సంగతి అందరికీ తెలిసిందే. బాలీవుడ్ లో సంజయ్ దత్, సల్మాన్ ఖాన్ వంటి బడా సూపర్ స్టార్స్ కూడా బెయిల్ మీదనే సినిమాలు చేస్తున్నారు. జానీ మాస్టర్ కూడా అలా బెయిల్ మీద వచ్చే అవకాశాలున్నాయి. అయితే ఆయన మీద పోక్సో చట్టం కింద కేసు నమోదయ్యింది. దీని మీద బెయిల్ రావడం కష్టం. కానీ నేరం రుజువు కాలేదు కాబట్టి రిమాండ్ సమయంలోనే జానీ మాస్టర్ బెయిల్ కోసం ప్రయత్నం చేస్తున్నాడు. అక్టోబర్ 4వ తేదీ వరకు రిమాండ్ కొనసాగుతుంది. ఆ పైన కూడా రిమాండ్ ని పొడిగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ పీరియడ్లోనే జానీ మాస్టర్ న్యాయవాది బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇదిలా ఉండగా జానీ మాస్టర్ భార్య సుమలత ఆయనకి అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తున్న సంగతి తెలిసింది. తన భర్త ఎలాంటి తప్పు చేయలేదని ఆమె బలంగా నమ్ముతోంది.